హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రుచికరమైన చికెన్ గ్రేవీతో మీ ముందుకు వచ్చాను. చాలా బాగుంది. ఇది ఎలా అంటే మీరు కొత్తగా టేస్టీగా చికెన్ కర్రీ తినాలనుకుంటే ఇలా చేయండి. వేడి వేడి అన్నంలోకి, బిర్యానీలోకి, బగారా అన్నంలోకి, ఇంకా వేడి వేడి దోశలోకి, చపాతీలోకి కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈ చికెన్ కర్రీ చిన్నపిల్లల దగ్గర నుంచి వయసు అయిపోయిన పెద్దవాళ్ళ దాకా అందరూ చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే. అందుకే ఇంత మంచి రెసిపీని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకునేసి అందులో చెక్క వేసుకుందాం కొద్దిగా. ఆ తర్వాత ఒక 4-5 లవంగాలు అందులో వేసేసి, ఒక 4 యాలకులు వేసి, ఆ తర్వాత స్టార్ పువ్వు ఒకటి, 1 స్పూను మిరియాలు వేసుకుందాం. 1 స్పూను సోంపు కూడా దాంట్లో వేసేసి, ఈ పచ్చి కొబ్బరిని ఒక చిప్పని బాగా తరిగి సన్నగా ఈ టైప్లో ఇందులో వేసేసుకుందాం. ఆ తర్వాత 4 రెమ్మల కరివేపాకు దూసి అందులో పోసుకునేసి, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సన్న మంట మీద బాగా వేగనివ్వాలి. ఓకేనా? ఇది ఏంటంటే మంచి కలర్ వచ్చేదాకా ఆ పచ్చి కొబ్బరి వేగుతుంటే మంచి స్మెల్ వస్తుంది. ఆ టైప్లో దీన్ని మనం వేగనివ్వాలి. చూడండి, ఈ టైప్లో రావాలా, మాడకుండా చూడండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి తీసి ఒక ప్లేట్లో వేసి పెట్టుకుందాం. ప్లేట్లో వేసాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకునేసి దాంట్లో ఒక 3 గంటలు నూనె పోద్దాం. నూనె పోసిన తర్వాత మనం ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని దాంట్లో వేసుకుందాం. నేనైతే 1 కిలో చికెన్ని తీసుకున్నాను. చికెన్ తెచ్చుకున్న తర్వాత బాగా నీట్గా కడుక్కోవాలి. ఓకేనా? ఇప్పుడు దాంట్లో 1 స్పూను సాల్ట్ వేద్దాం. చిటికెడు పసుపు కూడా అందులో వేసేసుకుందాం. వేసిన తర్వాత వీటిని బాగా కలిసే విధంగా కిందకి మీదకి తిరిగేస్తూ ముక్కలు మొత్తానికి కూడా ఉప్పు పసుపు పట్టే విధంగా మనం కలుపుకోవాలి. కలిపిన తర్వాత బాగా దీన్ని వేగనివ్వాలి. ఇందులోకించి నీరు మొత్తం బయటకు వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఆ తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త అలా కలుపుతూ, ఆ తర్వాత మనం దీన్ని బాగా అంటే ఒక 6 నుంచి 8 నిమిషాల సేపు బాగా ఉడకనివ్వాలి. ఇలా 6 నుంచి 8 నిమిషాల సేపు ఇలా ఉడికితే ఇందులో నీరు మొత్తం పీల్చేస్తుంది. ఓన్లీ ఆయిల్ తేలద్దు అన్నట్టు. ఈ టైప్లో చికెన్ని ఎర్రగా వచ్చేదాకా మనం వేగనివ్వాలి. అప్పుడే ఆ చికెన్కి మరింత రుచి వస్తుంది. ఓకేనా? చూడండి, ఈ టైప్లో మంచి ఎర్రగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 1 స్పూను కారం వేసుకుందాం. ఎక్కువ అవసరం లేదు. దీంట్లో ఏంటంటే 1 స్పూను ఈ ముక్కల మొత్తానికి బాగా పట్టాలి. అందుకోసమని 1 స్పూను కారం వేసేసి ఇలా కలుపుతూ ఒక 2 నిమిషాలు బాగా డమ్ అనగనివ్వాలి. అప్పుడేమవుద్దంటే ఈ ముక్కలు కారాన్ని బాగా పీల్చుకునేసి ఒక్కొక్క ముక్క తింటుంటే రుచి మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి తీసి పక్కన పెడదాం. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ సిద్ధం చేసుకునేసి దాంట్లో ఇందాక ఫ్రై చేసి చల్లారబెట్టిన ఈ కొబ్బరి తురుము ఇవన్నింటినీ దాంట్లో వేద్దాం. ఆ తర్వాత ఒక 2 స్పూన్లు కారం వేద్దాం. కారం వేసాక 1 స్పూను ధనియాల పొడి. ఇంతేనండి ఇందులో కారం. ఓకే, ఇప్పుడు నీళ్ళు, దానికి తగినన్ని నీళ్లు పోసుకునేసి మనం ఈ టైప్లో గ్రైండ్ చేసి పేస్ట్ మనకి ఈ విధంగా కావాలి. నీళ్ళు ఏంటంటే చూసుకుంటూ అందులో పోసుకోవాలి. ఓకే, ఈ విధంగా మనకు పేస్ట్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ పెడదాం. పెట్టిన తర్వాత దాంట్లో ఒక గంటి నూనె వేసి కాస్త వేడెక్కనిచ్చి ఒక 3 ఉల్లిపాయలని చిన్నగా సన్నగా కట్ చేసి వేసి 5 పచ్చిమిరపకాయలని చీల్చి వేసి 4 రెమ్మల కరివేపాకు దూసి అందులో వేసుకుందాం. వేసాక కాస్తలా కలుపుతూ దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం బాగా వేగనివ్వాలి. ఓకే, ఈ టైప్లో వేగిన తర్వాత ఒక 3 పండు టమోటాలని చిన్నగా సన్నగా కట్ చేసి అందులో వేసి దీంట్లో చిటికెడు పసుపు కూడా వేద్దాం. ఆ తర్వాత 1 స్పూను సాల్ట్ వేద్దాం. వేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూను వేసేసి కాస్తలా కలిపేద్దాం. ఈ మొత్తానికి పట్టే విధంగా కలిపి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు బాగా మెత్తబడనివ్వాలి. అప్పుడేమవుద్దంటే చూడండి, ఈ టైప్లో జిగురు టైప్లో వస్తుంది. ఓకేనా? ఈ టైప్లో వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ని ఇందులో వేసేద్దాం. అంటే కొబ్బరి తురుము పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ని వేసినాక అదే మిక్సీ జారీలో కొద్దిగా నీళ్లు పోసి అలా తొలిపి అందులో పోసేద్దాం. ఆ చిక్కదనంతో ఇప్పుడు బాగా దీన్ని కలుపుతూ ఫ్రై చేయాలి.
ఓకేనా. ఇది మంచి కలర్ వచ్చేదాకా చూడండి, ఈ టైప్ రావాలి. ఒక 2-3 నిమిషాలు టైం పడుతుంది. సన్న మంట మీద ఇలా వేగనివ్వండి. ఆ తర్వాత ఒక గ్లాసు నీళ్లు పోద్దాం గ్రేవీ కోసం. ఓకేనా. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకునేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బాగా కలిపి దీన్ని తెరిలేదాకా కాస్త అలా ఉడకనివ్వాలి మూత పెట్టి. ఓకేనా. ఈ టైపు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం అడుగు పట్టుకోకుండా అలా కలిపేసి ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ ముక్కలన్నింటిని కూడా దీంట్లో వేసేద్దాం. ఇలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి, ఎలా చేయాలన్నది అర్థమవుతుంది. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 3-4 నిమిషాల సేపు ఈ పులుసులో దీన్ని మరగనివ్వాలి చికెన్ ముక్కల్ని. ఇప్పుడు చికెన్ ముక్కలు ఈ పులుసులో ఇనికి రుచి చాలా బాగుంటుంది. ఓకేనా. ఇప్పుడు మీదకించి కొత్తిమీరని అలా చల్లేసి ఒక్కసారి కలిపి చూడండి, ఆ స్మెల్కే కడుపు నిండిపోద్ది, లేని ఆకలి పుట్టుకొస్తుంది. అంత బాగుంది, చాలా కొత్తదనంతో సూపర్ టేస్టీగా ఉంది. వేడి వేడి అన్నంలోకి కానీ, బిర్యానీలోకి కానీ, బగారా అన్నంలోకి కానీ, ఏ మసాలా అన్నం చేసినా ప్రతి దాంట్లో కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా వేడి వేడి దోశ చేసినా, చపాతీ చేసుకున్న, పూరి అయినా సరే, అలాంటి ఏటిలోకైనా సరే చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఈ వీడియోని ఆఖరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దామా.